హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్ఆర్కే కలెక్షన్స్. మన ఎస్ఆర్కే కలెక్షన్స్ లో ఈ రోజు స్పెషల్ తెల్లగపిండి వడియాలు చెప్తున్నానండి. తెల్లగపిండి వడియాలంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు మన తూర్పుగోదావరి సైడ్. మొన్న నేను లైవ్ లో తెల్లగపిండి ఇలా అచ్చులు చూపించి ఇలా వాటర్ వేసి నానబెట్టండి అని నేను చెప్పినప్పుడు తెల్లగపిండి గేదెలు కదా పెడతాము అన్నారు. సో నిజంగా అటు సైడ్ మన మాధురి కూడా అలాగే అన్నది, అదేంటక్క ఆవులకు పెడతాం. మీరు గాని ఇప్పుడు నేను చేసే ప్రాసెస్ లో తెల్లగపిండి వడియాలు చేసుకుని మీరు తినండి, అసలు ఎంత బాగుంటాయంటే నేను పెద్ద ఫ్యాన్ అయిపోయానండి ఆ తెల్లగపిండి వడియాలకి. అండ్ మీరు కూడా ఫ్యాన్ అయిపోతారు. చాలా ఈజీ ప్రాసెస్, అంత కష్టమేం కాదు, చాలా చాలా ఈజీ. కాకపోతే దానికి కరెక్ట్ గా ఏ టైంలో ఏం చేయాలి అనేది తెలుసుకుని చేస్తే సరిపోతుంది. ఓకేనా? దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అసలు చెప్తుంటే నన్ను నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి, అంత టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటాయి వడియాలు. అండ్ ఒకవేళ తూర్పుగోదావరి వైపు ఉన్న వాళ్ళు అయితే నల్ల తెల్లపిండి చెక్క దొరుకుతుంది, ఇక్కడైతే నల్ల తెల్లపిండి దొరుకుతుంది, అక్కడైతే తెల్లది కూడా దొరుకుతుంది కదా. తెల్ల చెక్కతో కూడా మీరు ఇదే ప్రాసెస్ లో చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి అండ్ అద్భుతంగా ఉంటది. ఓకేనా? దానికోసం ముందుగా మన అచ్చులు దొరుకుతాయి కదా, అచ్చుల్లో నీళ్ళు వేసి ఫుల్గా మునిగే వరకు నానబెట్టేయాలండి. నానబెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే చూసి మళ్ళీ అది మెత్తగా దగ్గరికి ఇలా అయిపోతుంది అన్నమాట. మధ్య మధ్యలో అచ్చులు ఉంటాయి, ఆ అచ్చులన్నీ బాగా మనం ఇలాగా కొంచెం చేతితో మెదిపితే అది కూడా వదిలేస్తుంది. నెక్స్ట్ డే 2 రోజులు ఆ తెల్లగపిండి నానాలి బాగా నీటిలో బాగా నానిన తర్వాత ఇలా వాటరీగా ఉంటుంది. మీకు వీడియో చూపిస్తాను, వీలైతే పక్కన ప్లే చేస్తాను. ఇలా వాటరీగా ఉంటుందండి, ఆ వాటరీగా అంతా నీళ్ళ ఉంటుంది. అట్లా ఏంటంటే మొత్తం తెల్లగపిండి అంతా అందులో మెల్ట్ అయిపోతుంది అనమాట. అప్పుడు ఏం చేయాలంటే అలా ఒక గడియ పక్కన ఉంచేస్తే ఒక 2-3 గంటలు పక్కన ఉంచేస్తే అలాగా నీరంతా వార్చేయాలన్నమాట. వార్చేస్తే తేటంతా పైకి వాటర్ అంతా వంచేస్తాం. అప్పుడు దాన్ని ఇట్లా మనకి ఏదైనా మంచి కాటన్ క్లాత్ ని తీసుకొని ఇలా ఇలా గట్టిగా మూట కట్టి వెయిట్ పెట్టేయాలండి. ఇలా వెయిట్ పెట్టేస్తే కిందన రాయి పెట్టి పైన ఇలా వెయిట్ పెట్టేస్తే వాటర్ అంతా వెళ్ళిపోద్ది అన్నమాట. వెళ్ళిపోయి మనకి తెల్లగపిండి ముద్దలాగా ఇలా ఉంటుంది అన్నమాట. చూపిస్తా, ఇదిగోండి ఇలా తెల్లగపిండి ఇలా ముద్దలాగా అయిపోతుంది అన్నమాట. చూడండి ఎంత బాగుందో, ఫ్రెష్ గా మనకి ఏ రాళ్ళు లేకుండా నీట్ గా చెక్ చేసుకోండి. మీరు చేసినప్పుడు చేసుకుని మీరు పక్కన పెట్టుకోండి. ఇవి మన చెట్టువే అండి, మన చెట్టువే ఇవన్నీ కూడా. ఇంకా చాలా ఉన్నాయి మన టెర్రస్ గార్డెన్ లో. సింపుల్ గా నేను మిరప చెట్లు వేస్తాను, అక్కడ చాలా మిరపకాయలు కాసాయి. అవన్నీ నేను ఎక్స్పెషల్లీ ఈ తెల్లగపిండి వడియాల కోసం అని చెప్పి నేను ఉంచేసాను అనమాట. నేను ఒక 2 గుప్పిళ్ళంతా మిరపకాయలు తీసుకున్నాను. పండు మిర్చిని చెట్టుకే ఉంచేసాను అనమాట పండిన తర్వాత. ఇవ్వండి ఒక 2 నిమ్మకాయలు తీసుకున్నాను. అండ్ ఇవ్వండి ఒక 2 గుప్పిళ్ళంతా వెల్లుల్లిపాయలు, ఒక పెద్ద స్పూన్ 2 స్పూన్తో వామ్ తీసుకోవాలండి. కంపల్సరీ వామ్ ఉండాలి, 2 స్పూన్లు వామ్ ఈ పండు మిరపకాయలు మరియు ఈ వెల్లుల్లిపాయలు కలిపి మిక్సీ చేసి ఇవ్వండి. చక్కగా ఇలాగా పండు మిర్చి మరియు వెల్లుల్లిపాయ మెత్తగా ఎలాగా అంటే మరీ మెత్త కాదు, కొంచెం బరకగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు ఆ క్లాత్ లో ఉన్నది కదా, మెత్తటి క్లాత్ లో మనం మూట కట్టి ఉంచాం కదా, అది కూడా ఇలా వేసేసుకోవాలి. ఒక పళ్ళెంలో వేసుకొని ఇప్పుడు రెడీ చేసింది. ఇప్పుడు మనం తీసుకున్న తెల్లపిండికి సరిపడా సాల్ట్ వేసేద్దాం. పెద్ద స్పూన్తో ఒక 2 స్పూన్స్ వేస్తున్నానండి. మరియు ఇవన్నీ కదా నిమ్మకాయలు 2 కూడా పిండేద్దాం. నిమ్మకాయలు అన్నీ కూడా నీట్గా అలా పిండేసుకుందామండి. మరీ పిండేయద్దండి, ఎక్కువ పిండేస్తే అడుగున చేదు వగరా ఉంటుంది కదా, అది రానివ్వకుండా అందులో కొంచెం జ్యూస్ ఉండగానే తీసేద్దాం. పిక్కలు ఏమన్నా ఉంటే కూడా తీసేసి పక్కన పెట్టేయండి. ఓకేనా? మనం తీసుకున్న వాము అంతా వేసేద్దాం. మరియు ఉప్పు చూసుకుని దాన్ని బట్టి మనం కలుపుకోవచ్చండి.
కాస్త ఉప్పు చూద్దాండి. ఇంకొంచెం ఉప్పు పడుతుంది అనిపించింది. ఇంకొకసారి ఉప్పు వేసాం కదా, చూద్దాం. సూపర్ ఉందండి. అన్నీ సరిపోయి ఇలా చిన్న చిన్న ఉండలా తీసుకొని ఇది చక్కగా ఆయిల్లోనే ఇప్పుడు పప్పు చేసుకున్నాం అనుకోండి, పప్పులోనైనా ఏదైనా సాంబార్లోనైనా ఇది ఆయిల్లో ఫ్రై చేసుకుని నంచుకుంటే చాలా బాగుంటుందండి. తెల్ల తెల్లపిండి దొరికితే తెల్ల తెల్లపిండిలో కూడా మీరు వాటర్ వేసేసి నెక్స్ట్ ఒక 2 days నానాలన్నమాట. 2 రోజులు నైట్లు మాత్రం నానితే బాగా వస్తుంది. మీ సైజుని బట్టి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు అలా తీసుకుని ఎండలో బాగా ఎండిపోవాలండి. మీకు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి అన్నమాట. చక్కగా మీరు ఎక్కడికైనా పంపించాలన్నా పంపించవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చక్కగా మీరు ఈవినింగ్ నోరు బాగోకపోతే జస్ట్ ఫ్రై చేసుకుని కూడా తినొచ్చు అన్నమాట. చాలా చాలా టేస్టీగా బాగా ఎండనివ్వాలి. అప్పుడు మనకి సంవత్సరం అయినా కూడా పాడవకుండా ఉంటాయి. ఇవి కానీ మీరు చేసుకొని తింటే ఇన్ని రోజులు ఎంత టేస్టీ వడియాలు ఎందుకు మిస్ అయ్యానో అనిపిస్తుంది అండి. అంత సూపర్గా ఉంటాయి. చాలా చాలా బాగుంటాయి. అండ్ ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడు ఎండలో పెట్టేద్దాము. ఓకేనా? ఓకే అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ సింబల్ కూడా క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా ఇంకే వీడియోస్ అయినా మీకు రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ మీకు ఈ ఒడియాలు తెలియదు అన్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా చేసుకుంటారు కదా. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బై బాయ్. సీ యూ. టాటా.